దశాబ్దాల నాటి స్నేహబంధం ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. దీంతో యూరోప్ తన భవిష్యత్తుపై ఒక కఠినమైన ప్రశ్న వేసుకుంటోంది. సరే, ఈ విషయంలోకి వెళ్దాం. అసలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో నాటో చీఫ్ మాటల్లోనే ఉంది. అమెరికా లేకుండా యూరోప్ తనను తాను రక్షించుకోగలదని అనుకుంటే కలలు కంటూనే ఉండండి. యూరోప్ స్వతంత్ర వాదనలు దీనికి ఎదురయ్యే సవాళ్లేమిటి ఇప్పుడు చూద్దాం. ముందుగా పెరుగుతున్న అభిప్రాయ భేదాలతో మొదలు పెడితే ఈ ఒత్తిడి వల్లే యూరోప్ నేతలు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనే నినాదాన్ని వేగవంతం చేశారు. అంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ప్రపంచ వేదికపై యూరోప్ తనకంటూ సొంత మార్గాన్ని కోరుకుంటోంది. వాళ్ళంతటితో ఆగడం లేదు. కూటమి నేతలు భవిష్యత్తు కోసం ఇంకా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ కొత్త లక్ష్యం చాలా పెద్దది. ఇది సైనిక స్వావలంబన వైపు వెళ్తున్నారనడానికి సంకేతం. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. అమెరికా సైనిక శక్తిని భర్తీ చేయడానికి నిజంగా ఎంత ఖర్చు అవుతుంది? అక్షరాల $1 ట్రిలియన్. అమెరికా లేని లోటును భర్తీ చేయడానికి యూరోప్కు అయ్యే ఖర్చు ఇది. ఈ చార్ట్ చూస్తే ప్రస్తుత అసమతుల్యత స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికీ కూటమి ఖర్చులో సింహభాగం అమెరికాదే. అయితే సవాళ్లు కేవలం ఆర్థికపరమైనవి కావు, పారిశ్రామికంగా కూడా కొన్ని పెద్ద సమస్యలున్నాయి. అంటే ఒకే రకమైన ప్రమాణాలు లేకపోవడం వల్ల కలిసి పనిచేయడం, ఆయుధాలు కొనడం చాలా కష్టంగా మారింది. పాత భాగస్వాములపై ఆధారపడడం తగ్గించుకోవడానికి పెద్ద దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక్కడే అసలు విషయం. ఈ ఒప్పందాలు ఒక కొలిక్కి రావడానికి దశాబ్దాలు పడుతుంది. ఇవి తక్షణ పరిష్కారాలు కావు. యూరోప్ ఒక ఇంధన సమస్యను పరిష్కరించుకుని మరో దానిలో చిక్కుకుంది. ఈసారి అట్లాంటిక్ వైపు చూస్తోంది. 2025లో యూరోప్ గ్యాస్లో సగానికి పైగా అమెరికా నుండే వచ్చింది. ఇది ఇంకా పెరుగుతుందని అంచనా. ప్రధాన కార్యక్రమాలపై ఇలాంటి సహకార లోపం ఉమ్మడి రక్షణ ప్రయత్నాలకే గొడ్డలి పెట్టు. ఉమ్మడి అణుగొడుగుపై ఫ్రాన్స్తో సహకరించబోమని జర్మనీ కూడా ప్రకటించింది. ఇది కూడా చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే యూరోప్ భద్రతకు అణ్వాస్త్రాలే మూలస్తంభం కాబట్టి. అసలు విషయం ఏంటంటే ఇది యూరోప్ రక్షణ సామర్థ్యాలలో పూడ్చలేని ఒక పెద్ద లోటును సృష్టిస్తోంది. ఒకవైపు ఒంటరిగా నిలబడాలనే ఆశయం, మరోవైపు ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ వాస్తవాలు. యూరోప్ ఈ రెండిటి మధ్య నలిగిపోతోంది. దీనికి దొరికే సమాధానమే పాశ్చాత్య దేశాల కూటమి భవిష్యత్తును, ప్రపంచ అధికార సమతుల్యతను నిర్దేశిస్తుంది.